నమస్తే అందరికీ. ఎందరూ కాదు, నేను ఒక్కతే అనుకున్నాను. మిమ్మల్ని ఉంచడానికి దేశం మొత్తం తయారై కూర్చోంది. సిగ్గు ఉండాలండి మీకు. అందరి దగ్గర చెప్పించుకుంటున్నాం, మీ ధోరణి మారనందుకు సిగ్గుపడండి. ఒక్కరు చెప్తే ఏదో బుద్ధి లేని వాళ్ళు చెప్తున్నారులే అనుకోనండి. దేశం మొత్తం గాండ్రించి ఉమ్ముతోంది మిమ్మల్ని. సిగ్గు తెచ్చుకోనండి, మీరు జన్మమెత్తినారు. ఎంతో పుణ్యం చేసిన కానీ ఆర్యవైశ్య కులంలో పుట్టారు. 10 మంది దగ్గర ఉంపించుకునే ఈ బతుకు మీకు అవసరమా? ఒక్కరు ఉంచితే పర్లేదు, ఇద్దరు ఉంచితే పర్లేదు. ప్రతి ఒక్కరూ వైశ్య అమ్మాయిల తల్లిదండ్రులను గాండ్రించి ఉమ్ముతున్నారు. గుర్తు తెచ్చుకోనండి. కావాలంటే బయట టాక్ వినండి. సిగ్గుండాలండి. జాతి పరువు తీస్తున్నారు మీరు. ఎందుకన్నా అమ్మాయిల తల్లిదండ్రులుగా పుట్టారో తెలీదు. కనీసము ఇంగిత జ్ఞానం కాదు కదా, మీరు మనుషులుగా కూడా చెప్పుకోవడానికి మీరు పనికిరారు. దేశం మొత్తం మూస్తోంది ఆర్యవైశ్యుల అమ్మాయిల తల్లిదండ్రులని. ఇంతకన్నా అవసరమా మీకు? ఒక్క వెధవన్న ఫోన్ ఎత్తితే అబ్బాయిలతో తల్లిదండ్రులతో ఎలా మాట్లాడన్న సంస్కారం లేని హీనులైపోయినారు మీరు. మీకెందుకు ఈ పాడబుద్ధి పుట్టిందో తెలీదు. పాతకాలంలో ఒక మాట చెప్పేవారు, పోయే కాలం వచ్చే కొద్దీ పాడబుద్ధి ఎక్కువైతుంది అన్నట్టు. అలా తయారై కూర్చున్నారు మీరు. మీకు ఎంత ఉంచినా మీరు తుడుచుకొని పోయే రకమైపోయారు. అసలు వైశ్య కులంలో పుట్టాల్సిన వాళ్ళే కాదు మీరు. మనకన్నా తక్కువ వాళ్ళు మానవత్వానికి విలువిస్తుంటే మీరు మనుషులు కాదు, మృగాల కన్నా దరిద్రంగా తయారైనారు మీరు. అది ఏం సస్తున్నారో ప్యాకేజీలు ప్రాపర్టీలు అనేసి. మీకు అంత దూలగా ఉంటే ప్యాకేజీలో ప్రాపర్టీలు ఇచ్చి పంపించండి మీ అమ్మాయికి. దానికి యోగ్యత లేదు మీకు. ఇవ్వండి మీ అమ్మాయికి 5 కోట్లు లేదా 10 కోట్లు ఇచ్చి పంపించండి. ఎవడో సంపాదించిన దానికి ఎరేసుకు కూర్చున్నారు మీరు. సిగ్గు అనిపించలేదు మీ జన్మాలకి? 30 ఏండ్ల అబ్బాయిలకి ఎక్కడి నుంచి వస్తుందండి 5 కోట్ల ప్రాపర్టీ, 10 కోట్ల ప్రాపర్టీ? మీలాగా కంత్రి బుద్ధులు లేవు వాళ్ళకి. కష్టపడి చదివి సంపాదిస్తుంటారు నియత్తుగా. మీలాంటి కంత్రి బుద్ధులు ఉండింటే వాళ్ళకు కూడా వాళ్ళు సంపాదించేవాళ్ళు. 30 ఏండ్లకే 5 కోట్లు 10 కోట్లేమో 20 కోట్లు కూడా సంపాదించారు. మీరు చెప్పే లెక్కన దొంగతనాలు చేసినా కూడా అంత సంపాదించలేరు. పక్కనోడిని దోచుకున్నట్టే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి దోచుకురావాలి. మీరు చెప్పే లెక్కన ఆర్యవైశ్యుల అబ్బాయిలకు 5 కోట్లు 10 కోట్ల ప్రాపర్టీ ఉండాలి అంటే కాస్త మనుషులకి కడుపుకు అన్నం తింటున్నామని ఆలోచించి బుద్ధిని మార్చండి. అమ్మాయిల ఫోటోలు చీరలలో డ్రెస్సుల్లో తిప్పి తిప్పి వేయడం కాదు గొప్ప. మీ బుద్ధిని మార్చండి, బాగుపడతారు. మీరు బాగుపడకంటే పాడైపోండి. కనీసం మీ అమ్మాయినైనా జాతిగా ఇంకొకరి ఇళ్లలో బతికే అవకాశాన్ని ఇవ్వండి. చాలా అంటే చాలా దిగజారిపోతున్నారు. ఈ వైశాఖ కమిటీలోనే ఈ హౌస్ వచ్చిండేది, వేరే దాంట్లలో లేదు. మీకు అర్థమైస్తుందో లేదో తెలియదు. ఎంత చెప్తున్నా మీ బుద్ధి వంకర బుద్ధే, కుక్కతోక వంకర అన్నట్టు మీ బుద్ధి మారి సచ్చేలాగైతే లేదు. ఇంకొక విషయం చూడండి, అమ్మాయిలవి 2000 పైన కూడా ప్రొఫైల్స్ వస్తున్నాయి, కానీ అబ్బాయిలు వస్తున్నాయా? మీలాంటి దౌర్భాగ్య బిడ్డలను చేసుకునే బదులు ఎవరినో ఒకరిని చేసుకుందామని ఆల్రెడీ వాళ్ళ ప్రొఫైల్స్ వేయడమే మానేశారు. మీ అట్లా వాళ్ళని గ్రూపుల్లో పెట్టారు కదా. మనుషులైతే మిమ్మల్ని కనీసం సాటి మనిషి ఉముస్తున్నాడన్న ఇంగిత జ్ఞానంతోనన్నా మారే బుద్ధి ఉండేది. మీరు మనుషులు కాదు, అట్లా రాక్షసులు కాదు. అది యా జాతికి చెందుతున్నారో తెలియదు. నిజంగా మా ఆర్యవైశ్య కులంలో ఆడపిల్లల తల్లిదండ్రులుగా మీరు పుట్టడమే ఒక దౌర్భాగ్యం. ఛీ.